ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతుడా, కృపగలిగిన మా దేవా, అయా లోకరక్షకుడవైన మా ప్రియ అయా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అయా దేవాతి దేవుడు తండ్రి, నువ్వు సర్వోన్నతుడైన దేవుడు ప్రభువా, కృపగలిగిన దేవుడు ప్రభువా, అద్వితీయ దేవుడు ప్రభువా, ఆలోచనకర్త అయిన దేవుడు ప్రభువా, సమాధానముకు అధిపతి ఒక దేవుడు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రములు నాయనా. అయా ప్రాముఖ్యంగా ఈ ప్రభు దినమందు ప్రభువా, ఇక ఉదయకాల సమయంలో తండ్రి 6వ తారీఖున ప్రభువా, అయా ఈ జూలై నెలలో ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధికి వచ్చే కృప అయా మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు నాయనా. అద్వితీయుడా నీకు వందనాలు అయా. ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నీకే మహిమయు ఘనతయు ప్రభావం చెల్లిస్తున్నాం ఈ దినమును బట్టి వందనాలు. మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమును బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రములు అయ్యా. నీ యొక్క ఉన్నతమైన నామాన్ని తండ్రి ఈ దినమంతయు నాయన మీ స్మరించుటకు తండ్రి అయ్యా, స్తుతించుటకు ప్రభువా, అయ్యా ఘనపరచుటకు ప్రభువా, ప్రకటించుటకు ప్రభువా, అయా తండ్రి వినుటకు ప్రభువా సహాయము దయచేయమని ప్రభు వేడుకుంటున్నా. అయా నీ నా ఘనమైన నామాన్ని ప్రభువా ఈ దినమంతయు ప్రభువా అయా మేమెంతయు ఎంతగానో ప్రభువా అయా తండ్రి నీ నామం అందు సంతోషించే వారు ఉండుటకు సహాయము దయచేయమని తండ్రి వేడుకుంటున్నాం. నీకు వందనాలు అయ్యా. ఎంత గొప్ప దేవుడవై ఉండి తండ్రి మా జీవితాల్లో మీరు చేస్తున్న ఉన్నతమైన కార్యములు బట్టి అయ్యా నీకు వందనాలు ప్రభువా. మేము కృంగినప్పుడు ప్రభువా మమ్మల్ని లేవనెత్తు దేవుడుగా ఉంటున్నావు ప్రభువా. మేము నలిగిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా అయా పరిస్థితి మారుస్తున్నావు ప్రభువా. మేము బలహీనముగా ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నావు ప్రభువా అయా నీకు వందనాలు. ఏ స్థితి అయ్యా ఈ లోకంలో మేము కలిగి ఉంటున్నా మీరు మాకు తోడై ఉండి తండ్రి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయా. ప్రాముఖ్యంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో నాతో కలిసి ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకొనండి, ఆదరించండి. నీ కృపయు కనికరము తండ్రి నీ బిడ్డలపై ఉంచమని వేడుకుంటున్నాను దేవా. ఎంతమంది అయితే తండ్రి బలహీనతల చేత ఉన్నారు, అనారోగ్య పరిస్థితులతో బాధపడి వారు ఉంటున్నారో తండ్రి వారిని కనికరించండి ప్రభువా, కృప చూపండి నా తండ్రి అయ్యా. వారికున్న బలహీనతల్లో నుండి నాయన, వ్యాధి రోగ పరిస్థితుల్లో నుండి ప్రభా ఈ యొక్క తండ్రి సమయంలో తండ్రి వారికి స్వస్థత ఆరోగ్యము దయచేయమని ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరే మా ఆధారమై ఉన్నారు, మీరే మా సహాయమై ఉన్నారు ప్రభువా దేవా. మీరే తండ్రి మాకున్న బలహీనతల్లో నుండి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి నడిపించేవాడివి, మీరు కృపచూపు నడిపించమని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి అప్పుల సమస్యలతోనైనా ఆర్థిక ఇబ్బందులతో ప్రభా అయా తండ్రి అయా బాధపడే వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి, ఆదరించండి, మేలు చేత తృప్తిపరచండి ప్రభువా. నీ యొక్క ఆశీర్వాదములు అయా మెండుగా ప్రతి ఒక్కరిపై కుమ్మరింప చేసి తండ్రి మీరు దీవించమన్న తండ్రి నీ నామం పేరట ప్రార్థిస్తున్నాను అయా. ఉద్యోగాలు లేని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునండి, మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా అయ్యా. మీరు తండ్రి ఊహించని కంటే గొప్ప కార్యాలు తండ్రి మా జీవితంలో జరిగించు దేవుడు ప్రభువా. నీవు దేవా నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి. నీ చిత్తాన్ని నీ బిడ్డల జీవితంలో జరిగించి అయా మంచి ఉద్యోగాలతో నాయన బిడ్డలు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను అయా. అలాగే యవన బిడ్డల జీవితాల్లో తండ్రి అయా వివాహముల కొరకు ఎదురు చూచున్న వారి జీవితాల్లో ప్రభువా మీరు గొప్ప కార్యం జరిగించండి. వారికి సాటైన భాగస్వామిని తండ్రి అయా మీరు అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. కృప కలిగిన దేవుడు ప్రభువా అయా మీరే మేలు చేసి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే సంతానం లేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకునండి అయా. వారి జీవితంలో సంతానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. మా జీవితంలో ఎన్ని పరిస్థితులున్నా దానికి పరిష్కారం నీవై ఉన్నావు ప్రభువా. మీరు కృప చూపండి, ఆదుకొనండి, ఆదరించండి, మేలు చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి నాయన. వారందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే తండ్రి అనాథులని జ్ఞాపకం చేసుకునండి, విధవరాండ్లు జ్ఞాపకం చేసుకునండి, ఒంటరి స్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి, రోడ్డుపై నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి దేవా తండ్రి. మానసికమైన రోగముల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి, అనేకమైన రుగ్మతల చేత తండ్రి అయా తండ్రి అయా బలహీనంగా ఉంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి, ఆదరించండి. నీ మేలుతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే
అయ్యా ఈ దినాన్న తండ్రి నాయనా నా దేశాన్ని జ్ఞాపకం చేసుకునండి. నా భారతదేశంలోకి రక్షణ దయచేయండి. యేసే లోకరక్షకుడని సత్యం తెలుసుకొని నిన్ను అంగీకరించుటకు ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి నాయనా ఈ దేశంలో నీ సువార్త ప్రతి స్థలంలో అయ్యా ప్రకటింపబడాలి తండ్రి. అనేకమైన ఆటంకాలు ఉన్నాయి, అయినప్పుడు కూడా తండ్రి నువ్వు బలపరచు దేవుడు తండ్రి. అయా నీ పనిని జరిగించేవాడు తండ్రి, నువ్వు తోడయుండి నడిపించేవాడు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రములు. సేవకుల్ని, సంఘాలని, పరిచర్యల్ని ఆ విధంగా మీరు నడిపించండి. మీరు తోడయుండి బలపరిచి తండ్రి ఎన్ని పరిస్థితులు ఏర్పడినా నీ కొరకు నమ్మకంగా జీవించే కృప దయచేయండి. ఎంత దినాల్లో మాలో విశ్వాసాన్ని దృఢపరచండి, బలపరచండి. మేము శాతాను శోధనలకి లోబడిపోయి తండ్రి విశ్వాసంలో నుండి అయా దిగజారిపోయేవారుగా మేము ఉండక నీ యందు భయభక్తులు కలిగిన వారు నీ కొరకు నమ్మకంగా జీవించుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా ఈ దినమును బట్టి ప్రాముఖ్యంగా నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాను. అయా ఈ దినాన్ని ఎంతమంది అయితే నాయన పెళ్లి రోజులు అయా పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరి జీవితంలో మీరు తోడయ్యుండి మరొక నూతన సంవత్సరాన్ని వారి జీవితంలో మీరు అనుగ్రహించారు. నూతనమైన కార్యాలు జరిగించండి. నీ అద్భుతాలు అయ్యా వారి కండ్లార చూచుదురుగాక. నీ గొప్ప మేలుల చేత తండ్రి ఈ సంవత్సరం అంతయు నాయన తృప్తిపరచబడుదురుగాక. మంచి ఆరోగ్యము కలిగి, మంచి జ్ఞానము కలిగి అయ్యా తండ్రి సంతోషం కుటుంబం అంతయు సంతోషముగా నీ యందు ఆనందించుటకు మీరు కృపచూపు నడిపించమని ప్రార్థన చేస్తూ అయ్యా ఈ దినమున తండ్రి అయ్యా ప్రభువా నిన్ను ఆరాధించుటకు నీ ప్రజలైన వారందరూ అయ్యా నమ్మకంగా నీ మందిరంకి వెళ్ళుటకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు రాకపోకలు యందు నాయన మీరు తోడై ఉండండి. భద్రతని, క్షేమాన్ని ప్రభు అనుగ్రహింపచేసి ఈ దినమంతయు నాయన ప్రభు నీ యొక్క కృపలో మేము అందరూ వర్ధిల్లుదురుము గాక, దీవింపబడుదుము గాక, నీ కృపలో ఆశీర్వాదకరంగా ఉందుము గాక. నీ కొరకు నాయన అయా సాక్షార్థమే ఉందుము గాక. నీకే సమస్త మహిమయు ఘనతయు ప్రభావం చెల్లిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.